Welcome to all కాంపిటేటివ్ వాళ్ళ అని ఛానల్. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు నేను మీకు జియోగ్రఫీ ఇంట్రడక్షన్ అండ్ జియో ఫార్మాలజీ, ఫిజికల్ జియోగ్రఫీలో జియో ఫార్మాలజీ అండ్ కొద్దిగా టైం ఉంటే యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసుకుందాము. జియోగ్రఫీ అంటే జియో అంటే అర్త్, గ్రాఫీ అంటే చేంజెస్, గ్రాఫీ అంటే స్టడీ. అర్త్లో ఏదైతే చేంజెస్ వస్తున్నాయో దాన్ని మనం జియోగ్రఫీ అంటాం. జియో మీన్స్ అర్త్, గ్రాఫీ మీన్స్ చేంజెస్ అండ్ గ్రాఫీ మీన్స్ స్టడీ. The scientific study of the earth is called geography. Geography అనేది రెండు భాగాలుగా మనము చదువుకుంటాం. Geography divides into two categories. You learn to geography into two categories. First, physical geography. And Indian geography. వాట్ ఆర్ ది టాపిక్స్ కవర్డ్ ఇన్ ది ఫిజికల్ జియోగ్రఫీ? ఫిజికల్ జియోగ్రఫీలో మనం ఏమేమి చదువుతామని ఇప్పుడు చూసుకుందాం. ఫిజికల్ జియోగ్రఫీలో వచ్చి ఫస్ట్ జియో ఫార్మాలజీ, క్లైమేటాలజీ, geoformology, climatology and oceanography. అంటే ఫిజికల్ జియోగ్రఫీ అంటే మనం జియోఫార్మాలజీ చదువుకుందాము, క్లైమేటాలజీ చదువుకుందాము అండ్ ఓసినోగ్రఫీ చదువుకుందాము. అలాగే ఇండియన్ జియోగ్రఫీ గురించి చదువుకుందాము. అంటే వాట్ ఆర్ ది యువర్ లర్న్ ఇన్ ది ఫిజికల్ జియోగ్రఫీ, సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ యువర్ లర్న్ ఇన్ టు ఇండియన్ జియోగ్రఫీ. అంటే మనం ఏదైతే ఫిజికల్ జియోగ్రఫీలో చదువుకున్నామో జియోఫార్మాలజీ కానీ క్లైమేటాలజీ కానీ ఓసినోగ్రఫీ, సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ మనం ఇండియన్ జియోగ్రఫీ చదువుకుంటాం. వాట్ ఈస్ మీన్స్ బై జియోఫార్మాలజీ? జియోఫార్మాలజీ అంటే ఏమంటే జియోఫార్మాలజీ అంటే ఏం లేదంటే జియో అంటే అర్త్, మార్ఫ్ అంటే చేంజెస్, లోజీ అంటే స్టడీ. ద సైంటిఫిక్ చేంజెస్ ఆఫ్ ది అర్త్ ఇస్ కాల్డ్ జియోఫార్మాలజీ. దీన్ని మనం అర్త్ సైన్స్ అని అనొచ్చు. జియోఫార్మాలజీ ఏమనొచ్చు? అర్త్ సైన్స్ అని అనొచ్చు. అర్త్ సైన్స్. ఇంకా అర్త్ సైన్స్ ఇంకా ఏమనొచ్చు? అట్మాస్ఫియర్ అనొచ్చు. సారీ జియోఫార్మాలజీ అర్త్ సైన్స్ కదా. ఇప్పుడు ఫిజికల్ జియోగ్రఫీ త్రీ కేటగిరీ: జియోఫార్మాలజీ, క్లైమేటాలజీ, ఓసినోగ్రఫీ. జియోఫార్మాలజీని మనం అర్త్ సైన్స్ మరి అనొచ్చు. వాట్ ఈస్ కాల్డ్ జియోఫార్మాలజీ ఇస్ అర్త్ సైన్స్. అర్త్ సైన్స్ ని ఇంకో మనం పేరు చెప్పచ్చు, లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ ఇస్ కాల్డ్ జియోఫార్మాలజీ. క్లైమేటాలజీ అంటే ఏమి ఇప్పుడు అంటే క్లైమేటాలజీ నథింగ్ బట్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది క్లైమేట్ ఇస్ కాల్డ్ క్లైమేటాలజీ. అంటే క్లైమ్ అంటే క్లైమేట్, మార్ఫ్ means changes, logy means study. The scientific changes of the climate or weather is called climatology. Climatology మనం ఏమనొచ్చు? అట్మాస్ఫియర్ అనొచ్చు. క్లైమటాలజీ మనం ఏమనొచ్చు? అట్మాస్ఫియర్ అనొచ్చు. ఆ అట్మాస్ఫియర్ సైన్స్ అనొచ్చు. తర్వాత వచ్చేసి ఓసినోగ్రఫీ. వాట్ ఈస్ మీన్ బై ఓసినోగ్రఫీ? ఓసినోగ్రఫీ ఇస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది ఓషియన్స్ అండ్ సీస్ ఇస్ కాల్డ్ ఓసినోగ్రఫీ. అంటే దాన్ని మనం ఏమనొచ్చు? దీన్ని ఓషియన్ సైన్స్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఒక జియోఫార్మాలజీ, క్లైమేటాలజీ, ఓసినోగ్రఫీ అయిపోయింది. మనం ఏదైతే లర్న్ చేసుకున్నామో ఫిజికల్ జియోగ్రఫీలో సేమ్ టైప్ ఆఫ్ ది థింగ్స్ యు ఆర్ లర్న్ ఇన్ ది ఇండియన్ జియోగ్రఫీ. అంటే ఫిజికల్ జియోగ్రఫీలో ఏదైతే థింగ్స్ మనం డిస్కస్ చేసుకున్నామో సేమ్ టైప్ ఆఫ్ ది కాన్సెప్ట్ థింగ్స్ యు ఆర్ డిస్కస్ ఇన్ ది ఇండియన్ జియోగ్రఫీ. అంటే ఇండియన్ జియోగ్రఫీలో ఇప్పుడు జియోఫార్మాలజీ, లిథోస్ఫియర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇండియన్ జియోగ్రఫీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక ఇది వినండి. మనం
జీవించడానికి అవసరమైన నీడ్ ఏదైతే ఉందో అదే జియోగ్రఫీ. మనం జీవించడానికి అవసరం ఏదైతే ఉన్నాయో, ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో అదే జియోగ్రఫీ. ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ అంటే నేనేం చెప్తాను, అర్త్ సైన్స్ అని చెప్తాను. అర్త్ సైన్స్ అంటే ఏమన్నా, అర్త్ సైన్స్ అంటే ఏమి, మనము భూమి అనుకోండి. తర్వాత ఇది ఓషినోగ్రఫీ. ఆర్ హైడ్రోస్ఫియర్ అంటారు. సారీ, ఓషినోగ్రఫీ అంటే ఓషియన్ సైన్స్. అంటే వాటర్. చూడండి, ఇలా భూమి ఉంది, నీరు ఉంది, భూమి ఉంది, నీరు ఉంది, తర్వాత అట్మాస్ఫియర్. మనం అట్మాస్ఫియర్ని ఏమనుకున్నాం, క్లైమటోలజీ. ఈజ్ ది క్లైమేట్ సైన్స్. చూడండి, ఇప్పుడు లిథోస్ఫియర్ భూమి ఉంది, నీరు ఉంది, క్లైమేట్ ఉంది, వెదర్ ఉంది. జీవించడానికి అవసరమైంది బయోస్ఫియర్. ఇది బయోస్ఫియర్. చూడండి, మనము జీవించడానికి ప్రోటాన్ కావాలా, న్యూట్రాన్ కావాలా అండ్ ఎలక్ట్రాన్ కావాలా. యాజ్ పర్ కెమిస్ట్రీ, యాజ్ పర్ సైన్స్, యాజ్ పర్ జియోగ్రఫీ, నీడ్ టు లిథోస్ఫియర్, నీడ్ టు ఓషినోగ్రఫీ, నీడ్ టు అట్మాస్ఫియర్. టోటల్ 3 things ఆర్ కంబైన్డ్ విత్ బయోస్ఫియర్. చూడండి, లిథోస్ఫియర్, ఓషినోగ్రఫీ అంటే ఓషన్ అంటే వాటర్, తర్వాత వచ్చేసి క్లైమేట్. 3 కంబైన్డ్ విత్ బయోస్ఫియర్. అంటే మన రిసోర్సెస్ కావాల్సింది నీడ్ టు లిథోస్ఫియర్, ఓషినోగ్రఫీ, అట్మాస్ఫియర్ విత్ కంబైన్ విత్ బయోస్ఫియర్. ఇది మనం బయోస్ఫియర్. ఫస్ట్ మనం ఏం నేర్చుకుందామంటే క్లైమేటోలజీ అంటే లిథోస్ఫియర్ గురించి నేర్చుకుందాం. జియోఫార్మాలజీ. ఫస్ట్ జియోఫార్మాలజీ గురించి నేర్చుకుందాము. జియోఫార్మాలజీ టాపిక్స్ ఏదేదో చూసుకుందాము. నిన్న రాయను బికాస్ ఆర్ టేకింగ్ టు లార్జ్ వీడియో. యూనివర్స్, ఫస్ట్ పాయింట్ యూనివర్స్, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, ఇంటర్ ఆఫ్ ది అర్త్, కాంటినెంటల్ థియరీ, ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంటినెంట్ అండ్ ప్లేట్ టెక్టోనిజం and geoformic process and endogenic process and earthquake and tsunami and volcano. Earthquake, tsunami and volcano is called catastrophic event. Catastrophic events ఏదైతే వస్తాయి, earthquake, tsunami and volcano. Earthquake, tsunami and volcano are the called catastrophic events. Catastrophic events when are the hit on the earth, hit on the lithosphere, faced to lot of problems.
face a lot of problems to human beings. When the time catastrophic events hit to the earth, hit to the lithosphere, when they hit to the lithosphere, many problems faced to human beings and the animals. అంటే కెటాస్ట్రోఫిక్ అంటే సునామీ కానీ అర్థం కానీ వాళ్ళకు కానీ మనం భూమి మీదకి ఎప్పుడైనా ఢీ కొట్టినాయా ఎప్పుడైనా వచ్చినాయంటే అప్పుడు యు ఆర్ ది ఫేస్డ్ టు లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ టు కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్. కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ ఆల్సో డిస్కస్ ఇన్ ది జియోఫార్మలాజీ. అండ్ ఫస్ట్ మనం టాపిక్ ఏది యూనివర్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూనివర్స్ వాట్ ఈజ్ మీన్ బై యూనివర్స్? విశ్వం, తెలుగులో అంటే విశ్వం, తెలుగు ఏమంటారు? విశ్వం. వాట్ ఈజ్ మీన్ బై యూనివర్స్? యూనివర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ టోటలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. యూనివర్స్ ఈస్ ఇట్ ఈస్ టోటలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్ కంటైన్స్ physical matter, energy and time is called universe. It is contains smallest atom to largest atom. The part of the galaxy is called universe. Inkosa definition. Universe is it is totality of everything. Definition of the point chudandi. It is totality of everything. It contains physical matter, energy and time. To smallest atom to largest atom is called universe. డెఫినేషన్తో మనం పని లేదు. డెఫినేషన్స్తో మాకు ఎగ్జామ్లో పని లేదు. మేము యు ఆర్ ది అపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం అపేరింగ్ చేస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినేషన్ అవసరం లేదు. మాకు ఆ క్వశ్చన్ ఇచ్చింది, కింద ఆప్షన్ ఉంది, వాట్ ఈజ్ యూనివర్స్ టోటలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ది ట్రూ ఆన్సర్ ఆప్షన్ ఏ, యు ఆర్ ది టిక్ అవుట్. నో నీడ్ టు డెఫినేషన్స్. యూనివర్స్ ఇట్ ఈస్ టోటలిటీ it is totality of everything. It contains physical matter, time, energy and time. Is called universe. It is called విశ్వం. అంటే ఏదైతే ఒక మొత్తం మన విశ్వంలో ఏదైతే ఎవ్రీథింగ్ అంటే మొత్తం ఇట్ ఈస్ కంటెంట్ అంటే ఇది ఫిజికల్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అండ్ టైం ఇస్ కాల్డ్ యూనివర్స్. అండ్ యూనివర్స్ ఇట్ ఈస్ కంటెన్స్ టు స్మాలెస్ట్ ఆటమ్ టు లార్జెస్ట్ ఆటమ్. అంటే యూనివర్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలి మన భాషలో అంటే ఒక చిన్న ఏదైతే చిన్న ఆటం నుండి చిన్న ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో చాపీస్ ఉంది. ఒక చిన్న చాపీస్ నుండి మన విశ్వంలో ఏదైతే పెద్ద ఆటం ఏదైతే ఉందో, ఏదైతే సోలార్ సిస్టమ్ ఉంది, ఏదైతే సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయో, ఏదైతే సన్ ఉందో, ఏదైతే టెరిస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయో, ఒక చిన్న చాపీస్ నుండి ఏదైతే టెరిస్ట్రియల్ ప్లానెట్స్ కానివ్వండి, లాస్ట్కి సెలెస్టియల్ బాడీస్ కానివ్వండి, అది మొత్తం దేనిలో వస్తుందంటే యూనివర్స్లో వస్తుంది. అది విశ్వంలో వస్తుంది. ఇట్ ఈస్ smallest atoms to largest atom. Smallest it is contains smallest atom to largest atom is called universe. తర్వాత మనం యూనివర్స్ అయిపోయింది. డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ టు యూనివర్స్. చూడండి, మనము విశ్వం అనేది చాలా పెద్దది కదా, మనం విశ్వాన్ని ఎలా కొలుస్తాం తెలుసుకోవాలి కదా. లైట్ ఇయర్ డిస్టెన్స్ మెజర్డ్ టు యూనివర్స్. మనం విశ్వంని ఎలా కొలుస్తామో తెలుసుకోవాలి కదా. డిస్టెన్స్ మెజర్డ్ టు యూనివర్స్ ఈజ్ కాల్డ్ లైట్. మెజర్డ్ distance is measured to universe by light year. చూడండి, మనం విశ్వాన్ని ఎలా కొలుస్తాము అంటే
ఒక తాడు పెట్టి కొలవలేం కదా ఈ నోట్స్ని. ఏదో ఒక చిన్న స్థలం కానీ ఏదైనా ఉంటే మనం తాడు పెట్టి కొలుస్తాం. బట్ ఏదైతే విశ్వం ఉందో, ఏదైతే చిన్న ఆటలు ఇక్కడ తీస్తాం, ఇట్ ఈస్ కంటే స్మాలెస్ట్ ఆటల్ టు లార్జ్. ఒక చిన్న పరిమాణం నుండి ఏదైతే పెద్ద పరిమాణం ఉందో అంతటి కొలవడానికి మనం తాడు యూజ్ చేయలేము కదా. అందుకే యూ కెన్ యూజ్ టు లైట్ ఇయర్. లైట్ ఇయర్ యొక్క ఎంత అంటే లైట్ ఇయర్ ఎస్ఐ అంటే 9.46 into 10⁻50. 9.46 into 10⁻50 meters. చూడండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సైట్. ఇక్కడ నుండే క్వశ్చన్స్ వస్తాయి బేట. నిజంగా చెప్తున్నా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైట్ అండ్ ఇట్ ఈస్ డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ టు యూనివర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఏదైతే స్లైడ్స్ ప్రిపేర్ చేస్తాను, ఏదైతే నేను బోర్డు మీద మీకు చెప్తున్నానో నా వాయిస్తో చెప్తున్నా, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. బికాస్ ఆఫ్ 100% కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఇక్కడ నుండి క్వశ్చన్ దిగాల్సిందే, ఖచ్చితంగా పక్క దిగాల్సిందే. దీంట్లో డెఫినెట్గా డ్యామ్ షూర్గా చెప్తున్నా, ఇక్కడ నుండి క్వశ్చన్ దిగాల్సిందే. నేను ఏదైతే పాయింట్స్ చెప్తున్నా నోట్ చేసి, బికాస్ ఆఫ్ ఐఎమ్ ప్రిపేర్ టు కంటెంట్. ఇట్ ఈస్ మిక్స్డ్ కాన్సెప్ట్, అంటే మిక్స్డ్ ఎన్సీఆర్టీ. అంటే మనం నేను ప్రిపేర్ చేసే కాన్సెప్ట్ ఏదైతే కంటెంట్ ఉందో ఇట్ ఈస్ మిక్స్డ్ ఎన్సీఆర్టీ. 6th to 12th ఎన్సీఆర్టీ మిక్స్ చేసి నేను చెప్తున్నాను. ఒక మామిడి పండుని దంచి పచ్చడి చేసి తింటే ఎట్లా టేస్ట్ వస్తుందో, అలాగే 6th to 12th ఎన్సీఆర్టీని మిక్స్ చేసి కొడితే మన ఎగ్జామ్ ఎట్లా క్లియర్ కాదో నేను చూస్తాను. ఇట్ ఈస్ ప్రిపేర్ టు బెస్ట్ కంటెంట్. మీరు డబ్బులు పెడితే మరి ఇట్లాంటి కంటెంట్ నిజంగా దొరుకుతుంది. ఇట్ ఈస్ బెస్ట్ కంటెంట్. డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ టు యూనిట్స్ బై లైట్ ఇయర్. లైట్ ఇయర్ అంత యూనిట్స్ ఏమంటే 9.46 into 10⁻15 meters. ఇక్కడ సైన్ మీకు ఎక్కువ చదవాలా అంటే 9.467 into 10⁻15 meters. అలాగే ఒక సెకండ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 3 లక్షలు ఫర్ 1 సెకండ్. ఫర్ 1 సెకండ్ for 1 second is 3 lakhs. 3 lakhs meter per second. Meter per second. అలాగే ఒక ఇయర్కి 3 million. 1 ఇయర్కి 3 million. అలా తర్వాత యూనివర్స్ విశ్వంలో universal concept of universal concept of evolution. బ్రో నువ్వు చెప్పిన యూనివర్స్ అంటే యూనివర్స్ ఎలా ఫామ్ అయింది నువ్వు ఎలా చెప్తావు బ్రో మాకి అంటే ఇప్పుడే చెప్తా. ఈ థీరీస్ ఉన్నాయి చెప్తా చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అనే థియరీ ఉంది. హౌ టు ఫార్మ్ టు యూనివర్స్. ఇట్ ఈస్ ఏ ఇంపాసిబుల్ రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ థియరీ. ఫస్ట్ మోనోస్టిక్ కాన్సెప్ట్. మోనోస్టిక్ కాన్సెప్ట్ చూడండి. మోనోస్టిక్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే దీన్ని ప్రపోజ్ చేసిన దీన్ని ప్రపోజ్ చేసిన జాగ్రఫర్ మోనోస్టిక్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మోనోస్టిక్ కాన్సెప్ట్ ప్రపోజ్డ్ బై గ్రీక్ జాగ్రఫర్. ఇట్ ఈస్ కాల్డ్ టోల్మీ. మోనోస్టిక్ కాన్సెప్ట్ ప్రపోజ్డ్ బై టోల్మీ. చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఇట్ ఈస్ వాస్ మోనోస్టిక్ కాన్సెప్ట్.
monistic concept proposed by Greek geographer. He was Ptolemy. Proposed by monistic concept. మోనస్టిక్ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది ఎవరైతే ఉన్నారో వారు టోల్మీ గారు. వారు ఏం చెప్తున్నారంటే మన ఏదైతే అర్త్ ఉందో, ఈరోజు మనం ఏదైతే 8 ప్లానెట్స్ ఉన్నాయో, మెర్క్యూరీ కానివ్వండి, వీనస్ కానివ్వండి, అర్త్ కానివ్వండి, జూపిటర్ కానివ్వండి, నెప్ట్యూన్ కానివ్వండి, ఏదో ఈరోజు ప్లానెట్స్ ఉన్నాయో మన అర్త్ అనేది, మన భూమి అనేది మధ్యలో ఉంది. అంటే అర్త్ అనేది సెంటర్లో ఉంది. అర్త్ చుట్టుపక్కల ఉన్న సెలెస్టియల్ ప్లానెట్స్ ఏదైతే ఉందో అర్త్ చుట్టూ రొటేట్ అవుతున్నాయి, రివల్యూషన్ అవుతుంది. చూడండి ఎలా అంటే ఇప్పుడు మన అర్త్ ఇదండి, అర్త్ సెంటర్లో ఉంది. మోనోస్టిక్ కాన్సెప్ట్ అంటే అర్త్ సెంటర్లో ఉంది. మిగతా ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో అవి అర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అని టోల్మీ గారు మోనస్టిక్ కాన్సెప్ట్ ద్వారా చెప్తున్నారు. ఆ లాస్ట్ సన్ మరి అర్త్ చుట్టూ తిరుగుతుందని టోల్మీ గారు చెప్పినారు. ఇట్ ఈస్ ట్రూలీ రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ హైపోథెసిస్ అండ్ రాంగ్ థీమ్. అర్త్ అనేది సెంటర్లో ఉందంట. మిగతా అన్ని ప్లానెట్స్ ఏమవుతున్నాయి, అర్త్ చుట్టూ రొటేట్ అవుతున్నాయంట. ఇది నమ్మశక్యంగా ఉంది ఆ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఆల్సో ఫెయిల్డ్ విత్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ డ్యూలిస్టిక్ కాన్సెప్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏదో వస్తుంది డ్యూలిస్టిక్ కాన్సెప్ట్. డ్యూలిస్టిక్ కాన్సెప్ట్ యు ఆర్ డిస్కస్డ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ప్లీజ్ like and subscribe and share your friends who are the competitive experts. Because of your like, your subscribe is to boost our confidence. Please like and subscribe. Please, Jai Hind to everyone. Thanks for listening.